హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేశారంటే పక్కన బెల్ సింబల్ వస్తుంది. దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఇప్పుడు కొత్తగా వీడియో పోస్ట్ చేసిన దాని నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆంధ్రాలో ట్రెడిషనల్ రెసిపీ అయిన తాటి గారెలను ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మీతో షేర్ చేస్తానండి. ఇవి వచ్చేసి తాటిపండు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయండి. కానీ ప్రిపేర్ చేసుకున్న వెంటనే తినకూడదు. వేడిగా తిన్నారంటే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. అదే చల్లారిన తర్వాత తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే తాటిపండు నుండి గుజ్జును ఎలా సెపరేట్ చేయాలన్నది మీకు చూపిస్తానండి. తాటిపండు పైన ముచ్చుకులాగా ఉంటుంది కదా, ఫస్ట్ దాన్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత తాటిపండుని ఇలాగ నేలకేసి కొట్టాలి. అప్పుడు బ్లాక్ కలర్ తొక్క మొత్తం కూడా లూజ్ అవుతుంది. మనకి ఆ బ్లాక్ కలర్ తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఇలా కొట్టడం వల్ల అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ తాటిపండుని బాగా ముగ్గిన దాన్ని తీసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఆషాఢ మాసం అలాగే శ్రావణ మాసంలో మాత్రమే దొరుకుతుంది. ఈ తాటిపండు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ముగ్గిన వెంటనే 1-2 రోజుల్లోనే వాడేసుకోవాలి, లేకపోతే లోపల బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైనా తాటిపండు దొరికినట్లయితే ఒకసారి ఇలాగా తాటిగారెలు ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలాగ తాటిపండు పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత తాటిపండుని డివైడ్ చేస్తే ఇలాగ 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఇప్పుడు వీటికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని స్మూత్గా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకి తాటి గుజ్జు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని స్మూత్గా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టెంకల్ని ఒకసారి తీసుకుని ఒకదానికొకటి ఇలాగ కొట్టుకోవాలి. ఇలా కొట్టుకోవడం వల్ల లోపల ఉన్న గుజ్జు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని దానికి ఈ టెంకల్ని వేసి రుద్దుకోవాలి. అప్పుడు టెంకల్ లోపల ఉన్న గుజ్జు మొత్తం కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, పీచు మొత్తం పైకుండిపోయి గుజ్జు మొత్తం కిందకు వచ్చేసింది. ఇలాగే 3 టెంకల నుండి కూడా మనం గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గుజ్జులో ఏదన్నా పీచు ఉంటే పోతుందని మేము స్ట్రెయిన్ చేసుకుంటున్నాము. మనం గారెలు తినేటప్పుడు పీచు తగిలితే బాగోదు కదండి, అందుకనే ఒకసారి మేము ఈ గుజ్జు మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాము. ఈ గుజ్జు బాగా చిక్కగా ఉంది కాబట్టి స్ట్రెయిన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఫైనల్గా గుజ్జు మొత్తాన్ని కూడా మేము స్ట్రెయిన్ చేసేసుకున్నాము. చూసారు కదా, ఇలాగా పీచు మిగిలింది. ఈ టెంక ఇలాగా తెల్లగా వచ్చేంత వరకు కూడా మనం గ్రేట్ చేసుకోవాలి. ఈ టెంకని మనం నేలలో పాతామంటే నాగుల చవితి టైంకి తేగలు బురుగుంజు రెడీ అవుతాయి. తాటిపండు గుజ్జు చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా అలాగే ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తానండి. 1 కప్ బెల్లం, 3/4 కప్ పచ్చి కొబ్బరి తురుము, 1 కప్ తాటిపండు గుజ్జు, 1 కప్ ఉప్మా రవ్వ, దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు, 1 కప్ బియ్యం పిండి, ఒక చిటికెడు సాల్ట్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ తాటిపండు గుజ్జు యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత అందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మేము తీసుకున్న తాటిపండు అంత తీయగా లేదండి, అందుకే 1 కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. మీరు తీసుకున్న తాటిపండు టేస్ట్ చెక్ చేసుకుని తీయగా ఉంటే ఒక 3/4 కప్ బెల్లం యాడ్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 3/4 కప్ పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. మీకు పచ్చి కొబ్బరి తురుము అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత అందులో 1 కప్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాను. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు, అలాగే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ తర్వాత అందులో 1 కప్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనం నార్మల్గా గారెల కోసం పిండిని ఎలాగైతే రెడీ చేసుకుంటామో దానికన్నా కొద్దిగా లూజ్గా ఉండాలి. ఎందుకంటే ఇందులో వేసిన రవ్వ ఈ వాటర్ని పీల్చేసుకుని ఈ పిండి కొంచెం గట్టిగా అవుతుంది. అందుకనే మనం కొంచెం పలుచగా కలుపుకున్నామంటే అది నానేసరికి మనకి నార్మల్గా గారెలు పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. నానేసరికి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని
పిండిని 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పిండి బాగా నానిపోయిందండి. చూసారు కదా, ఇంకా మనం గారెలు వేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు పిండి ఏమన్నా లూజ్గా అని అనిపిస్తే కొద్దిగా బియ్య పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను డీప్ ఫ్రైకి సరిపడక ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని చేతిని తడి చేసుకుంటూ ఒక చిన్ని బాల్ లాగా తీసుకోవాలి. తర్వాత గారెలాగా ఒత్తుకుని వేడి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ గారెల్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే ఇందులో మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి కలర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఫైనల్గా బాగా ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇంక వీటిని ఆయిల్ నుండి బయటకు తీసేసుకోవచ్చు. ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. తాటిపండు దొరికినప్పుడు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఫైనల్గా నేను ఇంకొక బ్యాచ్ కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి బయట వదిలేస్తే 3-4 డేస్, అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తాటి గారెలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. మీకు నా రెసిపీ యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching. Bye bye.